జాతర పీక్స్ అయిపోయింది. దేవుడి దర్శనాలు, ఊరేగింపులు అన్నీ ఫినిష్ అయిపోయాయి. ఇప్పుడు అసలు సిసలు ఫ్రెండ్స్ టైం. మా ఊరి దోస్తు శరత్‌కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇంకా పార్టీ లేకుండా ఉంటుందా? జాబ్ పార్టీ రచ్చ ఇంకా పీక్స్‌లో ఉంటుంది. మా ఊరు నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మెండంగి వాటర్ ఫాల్స్‌కి ఆటోలో లగేజ్ సర్దుకొని బయలుదేరాం. సెల్ఫ్ కుకింగ్, నేచురల్ వాటర్ ఫాల్స్ అండ్ ఫుల్ ఆన్ సెలబ్రేషన్. లెట్స్ గో! హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. పండగ తర్వాత ఫ్రెండ్స్తో ఇలాంటి అన్‌ప్లాన్ ట్రిప్స్‌కి వెళ్తే ఆ మెమరీస్ లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తే స్ట్రెస్ కూడా తగ్గుతుంది. మీరు కూడా వీలైనంతగా మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి చూడండి. ఇలాంటి అన్‌ప్లాన్ ట్రిప్స్ మీరు కూడా వెళ్ళినట్లయితే కింద కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా పార్టీని మొదలు పెడదాం. మన శరత్కి కంగ్రాచులేషన్ చెప్పండి. అలాగే పార్టీ ఎవరు ఇవ్వలేదో వాళ్ళకి కామెంట్స్ లో అడగండి. శరత్కి జాబ్ వచ్చింది, ఈరోజు శరత్ పార్టీ ఇస్తున్నాడు. సో మీ అందరం సెలబ్రేట్ ప్రపంచంలో ఎవరికి జాబ్ వచ్చినా అది న్యూస్, కానీ మా బ్యాచ్లో ఒకరికి జాబ్ వచ్చిందంటే అది ఒక ఫెస్టివల్. గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే ఒక్క పర్సన్ సక్సెస్ కాదు, మా గ్యాంగ్ విక్టరీ. ఆటోలో రైస్ బ్యాగ్, చికెన్, వంట సామాన్లు అండ్ అలాగే ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఆటోలో మాస్ సాంగ్స్ పెట్టుకొని వెళ్తుంటే ఆ ఫీలే వేరు. కంఫర్ట్ అనేది మనం వెళ్ళే వెహికల్ బట్టి రాదు, వెళ్ళే పీపుల్తో వస్తుంది. ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రావెల్ చేస్తే డిస్టెన్స్ తెలియదు, అలాగే టైం కూడా తెలియదు. సిటీలో పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ కోసం మనీ ఇవ్వాలి, అదే విలేజ్లో అయితే ఫ్రీగా దొరుకుతుంది. విలేజ్ గాలిలో ఉన్న కిక్కే వేర్ బాస్. ఇప్పుడు మేము వెళ్తుంది సాలూరు మండలం తోనం దగ్గరలో ఉన్న మెండంగి వాటర్ ఫాల్స్. మాకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా గుర్తుకు వచ్చే ప్లేస్ ఈ మెండంగి వాటర్ ఫాల్స్. ఇది వాటర్ ఫాల్ యొక్క ఎంట్రన్స్. దీని దగ్గరికి తర్వాత వెళ్దాం. ఇప్పుడైతే కుకింగ్ కోసం ఒక మంచి ప్లేస్ సెట్ చేసి ఆకలిని తగ్గించే ప్రయత్నం చేయాలి. స్పాట్కి రీచ్ అయ్యాక అందరం వంట కోసం కట్టెలు వెతికి తీసుకువస్తున్నాం. గాయస్, వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు అరేంజ్ చేసుకొని లంచ్ అది ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయబోతున్నా. అన్ని సామాన్లు పట్టుకొని లోపలికి వెళ్తున్నాం. చూసారుగా ఒక్కొక్కరు ఎంత కష్టపడుతున్నారో, అలా కష్టపడుతున్నారు వీళ్ళు కూడా. వీడు మాత్రం కేవలం వీడియో కోసం మాత్రమే. అన్వేషిస్తున్నాడు కర్రల కోసం. ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది. చూడండి ఈ ప్లేస్ ఎలా ఉందో, చాలా బాగుంది. మనకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. వంట సామాన్లు, చికెన్ అలాగే వెజిటేబుల్స్ అన్నీ కూడా వాటర్తో క్లీన్ చేసి పైకి తెచ్చుకోండి. ఈ నేచర్ వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ అన్ని పైకి తీసుకొస్తుంది. రియల్ లైఫే కాదు, రియల్ లైఫ్లో కూడా ఇలానే ఒకరికి ఒకరం హెల్ప్ చేస్తాం. మేము కుక్ చేయబోయి సింపుల్గా బిర్యానీ అండ్ చికెన్. వీటి కోసం ఆనియన్స్ అండ్ మిర్చి ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కట్ చేస్తాం. ఈలోపు చికెన్ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. కారం, పసుపు, సాల్ట్, మసాలా మొత్తం వేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని ఉంచుకుందాం. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం. కట్ చేయడం అయిపోయింది, ఇంకా వంట మొదలు పెట్టడమే ఉంది. అందరం తలో ఒక చేయి వేసి ఈ మహత్కార్యాన్ని చేయబోతున్నాం. కట్టెలు మంచిగా అంటుకున్న తర్వాత ఆయిల్ వేసి హీట్ చేసాం.
ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఎవరికి నచ్చినవి వాళ్ళు వేస్తారు. చెఫ్ అంటే ఒకరు ఉంటారు, ఇక్కడ అందరూ చెఫ్సే. ఎవడు ఏం వేస్తున్నాడో తెలియదు కానీ టేస్ట్ మాత్రం తొడలు కొట్టేలా ఉంటుంది. వాళ్ళు వేస్తున్నారు, మేము కలుపుతున్నాం. ఈ వీడియోలో స్టైల్ కోసం గాగుల్స్ పెట్టాలని అనుకుంటున్నాను, అస్సలు కాదు. ఒక కళ్ళలోకి వెళ్తుందని సేఫ్టీ కోసం పెట్టాను. అయితే ఇది స్టార్ట్ చేయమ్మా. అది చేసేద్దాం. ఇంకేటి ఉండాలి? పెరుగా పెరుగు ఒకటి చూడు ఎక్కడ తగులుతుందో. అదిగో చెప్పు. ఐటమ్స్ బాగా వేగిన తర్వాత రైస్ని మెజర్మెంట్ చేసి వేస్తున్నాం. ఇక్కడ మెజర్మెంట్ ఎందుకంటే తర్వాత వాటర్ వేయడానికి యూజ్ అవుతుంది. మెజర్మెంట్ తెలియలేదు అనుకోండి, అయితే ముద్దగా అవుతుంది, లేదంటే గట్టిగా. సో మెజర్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. వేదం చూసి చెండ పోయిలే ఉన్నారు లేట్ కనబడుతుంది అసలు. తర్వాత వాటర్ కూడా వేసేస్తాం. అలాగే సాల్ట్, పసుపు అండ్ కొంచెం మసాలా వేసి ఉడికించుకోవాలి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ సింపుల్ ప్రాసెస్లో మేము చేసాం. అది ఎలా ఉంటుందో మీరే చూడండి ఈ వీడియో. దగ్గర ఉండి వీలైతే బాగా ఉడికిస్తున్నారు బిర్యానీ. బిర్యానీ అయ్యేలోపు సరదాగా మా గ్యాంగ్ని నవీన్ బాబా పరిచయం చేస్తాం. అది కూడా ఒక లుక్ వేసేయండి. ఓకే, చెఫ్లు వచ్చేసి 3 నెంబర్స్ ఉన్నారండి. మన చిటికల హరికృష్ణ, శశిభూషణ్ వలగ అండ్ వేమల గణేష్. అల్పుల్స్ వెజిటేబుల్ వచ్చేసి సాయి పచ్చిపాటి. ఓకే, సాయి కరింగపట్నం. ఇలా చూడండి, ఇది చూడండి. ఓకే, మన ప్రదీప్ హైదరాబాద్ నుండి వచ్చాడు ఈ వంట కోసం. ఓకేనా? ఇతను ఎవరో తెలుసు కదా, మన చైతన్య గారు తమ్ముడు, సాఫ్ట్వేర్ 9th క్లాస్ చరణ్. ఇతను ఉత్తరాఖండ్ డిఫెన్స్. దినేష్ చెన్నై. మావాడు మహబూబ్ రాజా. ఎవరు తెలుసు కదా, మావాడు సాలారు హైదరాబాద్. లారా సీడ్ తెలీదు, చాలా ఉన్నాయి వీడికి. ఓకే, ఆర్ఆర్బి. మావాడు ఇలా తెలుసు కదా, ఆక్వా. రొయ్యల్ని ఎలా పెంచుతాడు, ఇక్కడ అలా పెంచేస్తాడు, చెట్లుని అన్నిటిని. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం అలా ముందుకు వెళ్దాం కొద్దిగా. మా వాళ్ళు ప్యాకెట్ ఆడుతుంటారు చూడండి ఫ్రెండ్స్. వాళ్ళు ఎంతైనా కొన్ని మెమోరీస్ మర్చిపోలేమంటారు కదా. ఆ ప్యాకెట్లు, ఆ భోజనాలు, ఏదైనా ఫ్రెండ్స్ ఎన్నున్నా మనందరం కలిసింది ఎంతైనా కొనుక్కోలేము. ఓకేనా? ఎన్ని ఇచ్చినా కొనుక్కోలేమంటారు, అందరికి వెళ్దాం అవన్నీ. ఆ మెమోరీస్ వేరు కదా, అందుకే వచ్చాం. బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ స్టార్ట్ చేసాం. ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని వేడిగా ఉన్న ఆయిల్లో వేసి బాగా వేయించాలి. ఒకరి తర్వాత ఒకరు దాన్ని కలుపుతూనే ఉన్నారు. ఇంకా మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేస్తాం. పక్కన ఫ్రెండ్స్ అందరూ సరదాగా కబుర్లు, అలాగే ఒకరిని మిగిలిన వాళ్ళు కూడా టేస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. చాలా ఫన్నీ అండ్ మెమరబుల్ మూమెంట్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళందరిది ఒకటే కోరిక, ఎంత తొందరగా అవుతుందో తిందామని అందరూ వెయిట్ చేస్తున్నారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, బిర్యానీ తిన్న తర్వాత థమ్స్అప్ లేకపోతే ఎలా? నేచర్ ఫ్రీగా ప్రొవైడ్ చేసిన కూలింగ్ సిస్టంలో అవి కూల్ అయ్యాయి బాగా. అవి కూడా బయటికి తీసుకొచ్చేసాం. ఇలా చికెన్ అయ్యిందో లేదో ఇంకా అందరూ రెడీ అయిపోయారు తినడానికి. వెంకీ అయితే ముందు ఉంటారు తినడానికి.
అందరూ ఇలా కలిసి కూర్చొని తింటుంటే ఎంతో చూడముచ్చటగా ఉంది. ఎవ్రీవన్ టేకింగ్ ది ఫస్ట్ బైట్ అండ్ లుకింగ్ ఎట్ ఈచ్ అదర్, ప్యూర్ సాటిస్ఫాక్షన్ షాట్. ఆకలి తీరడానికి ఫుడ్ తింటారు, కానీ మెమరీస్ కోసం దోస్తులతో తింటారు. అందరు చెప్పండి అనే చెప్పండి. మూమెంట్ అండి చాలా ఉంది. బిర్యానీ ఎలా ఉంది? చికెన్ ఓకే. వీళ్ళు మా గ్యాంగ్కి మార్గదర్శకులు. సింపుల్గా చెప్పాలంటే మా గ్యాంగ్ లీడర్స్. తినడం అయిపోయింది, ఇప్పుడు అసలైన మజా. ఫస్ట్ ఈ స్పాట్కి వెళ్దాం. ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేశాక ఫస్ట్ ఒక ఎంట్రన్స్ స్పాట్ చూపించాను కదా, అక్కడికి తర్వాత వెళ్దాం. ఒకరేమో ఫ్లిప్లు, ఇంకొకరేమో బ్యాక్ ఫ్లిప్లు. ఎవరి స్టంట్స్ వాళ్ళవి. ఏజ్ నెంబర్స్లో పెరిగింది, కానీ మైండ్లో చైల్డ్హుడ్ స్టిల్ అలైవ్. ఈ నీటి ధార మన స్ట్రెస్ అంతా కడిగి పెడుతుంది. ఒక పార్ట్ అయింది, ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం ఫస్ట్ చూపించిన ప్లేస్కి వెళ్తున్నా. రీసెంట్గా గవర్నమెంట్ కూడా ఇక్కడ డెవలప్ చేశారు. ఇక్కడ షాప్స్ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారు. అలాగే బెంచెస్ కూడా అరేంజ్ చేశారు. వీడియో చూస్తున్న వాళ్ళకి హాయ్ చెప్పండి అంటే మా గ్యాంగ్ ఏం చేశారో చూడండి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. అందరూ ఫుల్ రిలాక్స్ మోడ్లో ఉన్నారు. అందరూ చైన్లో ఫామ్ చేసి పైనుంచి కింద వరకు జారుతున్నారు. అందరం ఫుల్గా ఎంజాయ్ చేసి బయటికి వచ్చేసాం. కొంచెం చలి పెడుతుందంటే ఫైర్ క్యాంప్ వేయడానికి కట్టెలు వేస్తాం. బాబు ఇటు అందరు పైన కట్ అయిపోతుంది. ఆటోలో సాంగ్స్ అండ్ దానికి మా గ్యాంగ్ డ్యాన్స్. ఏమన్నా ఎండింగ్ ఇది. ఈ రోజుకి సక్సెస్ ఒకరిదే అవ్వచ్చు, కానీ సెలబ్రేషన్ మాత్రం బ్యాచ్ మొత్తాన్ని. మీ ఫ్రెండ్స్తో కూడా ఎలాంటి మెమరీస్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. దేవుడు ప్రతి చోట ఉండలేడని అంటారు. అందుకే మన జీవితంలో ఫ్రెండ్స్ని పంపిస్తారు. మన బాధలో మనతో నిలిచే వాళ్ళు ఫ్రెండ్స్. అందుకే వాళ్ళు దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ గ్యాంగ్తో వెళ్ళిన ప్లేస్ ఏంటో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.